తమిళ హీరో శివకార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. హీరో కారును వెనక నుంచి మరొక కారు వచ్చి ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని కైలాష్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే శివకార్తికేయన్ కొద్దిపాటి గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో ఆయన కారు పూర్తిగా డ్యామేజ్ అయిందట. ప్రమాదానికి కారణమైనటువంటి మరో కారు డ్రైవర్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మరొక కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు వెంటనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయాణిస్తున్న సమయంలో శివకార్తికేయన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ కారులో. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. చుట్టుపక్కల వెళ్తున్నటువంటి కొంతమంది అభిమానులు కూడా అక్కడికి చేరుకొని ఏం జరిగింది ఏంటి అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అలాగే వెనక నుంచి చాలా వేగంగా వచ్చి శివకార్తికేయన్ కారుని మరో కారు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. అయితే దీనికి సంబంధించి శివకార్తికేయన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అఫీషియల్గా ఇంకా ఏం మాట్లాడలేదు. బట్ మీరు స్క్రీన్లో చూడొచ్చు శివకార్తికేయన్ మాట్లాడుతున్న సమయంలో, పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో, అక్కడ పోలీసులు వచ్చి ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇట్స్ నైట్ టైం. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారుకి వచ్చి వేరే కారు ఢీకొట్టడంతో కారు అంతా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ ముందు కారులో మీరు చూడొచ్చు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ కారులో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అదిగో వెనక మీకు వైట్ కలర్ కారు కనిపిస్తుంది. అదే కారులో ఆయన కుటుంబ సభ్యులు ఆయన ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కారుని మరొక కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఆయన శివకార్తికేయన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగులో కూడా ఆయన సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. మనందరికీ తెలిసింది అమరన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో. అలాగే ఇప్పుడు కొత్తగా మద్రాసి అనేటువంటి ఒక సినిమాని చేస్తున్నారు. పరాశక్తి అని ఒక సినిమా చేశారు ఇంతకుముందు. డాన్ అని సినిమా ఒకటి వచ్చింది. అలాగే ఇలా ఎన్నో సినిమాలు. ఆయన డాక్టర్ సినిమా మన తెలుగులో కూడా చాలా మంచి హిట్ అవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. అయితే ఆయన అభిమానులు ఈ వార్త తెలిసిన వెంటనే, ఈ యాక్సిడెంట్ అయింది అని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు చాలామంది ఆయన ఇంటి దగ్గరకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయనకి చాలామంది కాల్స్ చేసి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అంతా బాగానే ఉందా, ఏం జరిగింది అని ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు శివకార్తికేయన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి అఫీషియల్గా చెప్పలేదు. కానీ ఆయనకి చిన్నపాటి కొద్ది గాయాలయ్యాయని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆ కారులో ఉన్నారు అంటూ తెలుస్తుంది. ఇప్పటికే వెనక నుంచి ఢీకొట్టినటువంటి ఆ కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మరొకసారి నేను ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఫుల్ స్క్రీన్లో ఆ విజువల్ ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఆ సమయంలో, ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ శివకార్తికేయన్ అదిగో మనకి స్క్రీన్లో కనిపిస్తున్నారు. శివకార్తికేయన్ ఉన్నారు. శివకార్తికేయన్తో అక్కడ పోలీసులు, అలాగే వెనక ఉన్నటువంటి కార్ డ్రైవర్ మాట్లాడుతున్నారు. ఆ విజువల్ ఒకసారి ఆడియో విందాం. అక్కడే ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు చేరుకొని వెంటనే అదిగో ఆ డ్రైవర్తో కూడా మాట్లాడుతున్నారు. చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెనక కారు డ్రైవర్ అతను, అలాగే అక్కడ వైట్ కారు మీకు కనిపిస్తుంది. చాలామంది ఫ్యాన్స్ అక్కడ గుమిగూడి ఏం జరిగింది ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేయడాన్ని మీరు చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలించి ఏం జరిగింది ఏంటి అనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. వరుసగా శివకార్తికేయన్ సినిమాలు త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఆయన డైరెక్ట్ చేస్తారు, యాక్ట్ చేస్తారు, రాస్తారు. మంచి కామెడీని చేయగలిగినటువంటి నటులు. అన్ని విభాగాల్లోనూ మంచి టాలెంట్ ఉన్నటువంటి ఒక మంచి యాక్టర్గా ఆయనకు గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది.
అమరాన్కి చాలా మంచి రెస్పాన్స్ రావడం మనం చూసాం. అలాగే డాన్ సినిమా కానీ, అంతకుముందు డాక్టర్ అనే ఒక మూవీ కానీ, ఇలా వరుసగా చాలా మంచి మంచి సినిమాలని తెలుగులో కూడా ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా చాలా బాగా ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ యాక్సిడెంట్కి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇవాళ రేపు రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. శివకార్తికేయన్కి ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయిందని, ఆయన కారుకి ఇంకేదో జరిగిపోయింది, ఆయనకేదో జరిగిపోయింది అని కొంతమంది రకరకాల ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవేవి నమ్మాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన కారుని మరో కారు ఢీకొట్టింది, కొంత ఆయన కారు డ్యామేజ్ అయింది, చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. కొద్దిపాటి కుదుపు, ఒక పెద్ద కుదుపు కారణంగా కొద్దిపాటి చిన్న గాయాలే తప్ప పెద్దగా వాళ్ళకేమీ తీవ్రమైనటువంటి గాయాలు కాలేదంటూ తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ కారులో ఉన్నారు. వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా అతి వేగంతో మరో కారు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నైట్ టైం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. వెంటనే ఆ డ్రైవర్ని ఆపి అతని మీద చర్యలు తీసుకున్నారు. అతను ఎవరు ఏంటనే డీటెయిల్స్ తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దీన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో శివకార్తికేయన్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు మాట్లాడలేదు. ఆయన టీం కూడా ఎవరు దీనికి సంబంధించి అఫీషియల్గా ఏమీ చెప్పలేదు. అలాగే శివకార్తికేయన్కి ఏదో జరిగిపోయింది, ఆయనకి ఏదో భారీగా యాక్సిడెంట్ అయిపోయింది, పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది అంటూ కొంతమంది ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటివి ఎవరు నమ్మొద్దు. ఆయన బాగానే ఉన్నారు. ఆయనకి తీవ్రమైనటువంటి గాయాలు కూడా పెద్దగా కాలేదు, చిన్న గాయాలే అయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరూ క్షేమంగానే ఉన్నారు. అలాగే ఆ యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ మీద కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తుంది. చాలామంది ఫ్యాన్స్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో రకరకాలుగా ఈ వీడియోలను వైరల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరొకసారి మీరు చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని. చాలా సినిమాలు ఆయన వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. తెలుగులో అండ్ తమిళ్లో చేసిన సినిమాలు మోస్ట్లీ ఆయన డబ్బింగ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారి మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మరింత క్లియర్గా నేను మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. ప్లీజ్ ఒకసారి యూ కెన్ సీ దేర్.